ఎవరిని ఎలా పడగొట్టేద్దాం, ఎవరిని ఎలా నాశనం చేసేద్దాం, వీడు నాకన్నా వృద్ధిలోకి వచ్చాడే, ఏ కుట్ర చేద్దాం, ఏం మాటలు మాట్లాడదాం, వాడిని ఎలా సర్వనాశనం చేసేద్దాం, ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు చెయ్యకు. ఎప్పుడూ కూడా రుజుత్వంతో, ఈశ్వరుడికి జవాబుదారీతనంతో చక్కగా జీవితంలో వృద్ధిలోకి రావడానికి ప్రయత్నించు తప్ప ద్రోహబుద్ధితో ఒకడిని నాశనం చేసే ఆలోచన చెయ్యవద్దు. చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. కోట్ల జన్మలు కట్టి కుడిపిన నాడు బాధపడతాం. కాబట్టి వద్దు, అటువంటి ద్రోహ చింతన చెయ్యవద్దు. ఎవరిని ఎలా పడగొట్టేద్దాం, ఎవరిని ఎలా నాశనం చేసేద్దాం, వీడు నాకన్నా వృద్ధిలోకి వచ్చాడే, ఏ కుట్ర చేద్దాం, ఏం మాటలు మాట్లాడదాం, వాడిని ఎలా సర్వనాశనం చేసేద్దాం, ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు చెయ్యకు. ఎప్పుడూ కూడా రుజుత్వంతో, ఈశ్వరుడికి జవాబుదారీతనంతో చక్కగా జీవితంలో వృద్ధిలోకి రావడానికి ప్రయత్నించు తప్ప ద్రోహబుద్ధితో ఒకడిని నాశనం చేసే ఆలోచన చెయ్యవద్దు. చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. కోట్ల జన్మలు కట్టి కుడిపిన నాడు బాధపడతాం. కాబట్టి వద్దు, అటువంటి ద్రోహ చింతన చెయ్యవద్దు.